యూపీఏ 2 ప్రభుత్వంలో ప్రతి మంత్రి డబ్బులు తీసుకునేవాడు, ప్రతి అధికారి డబ్బులు తీసుకునేవాడు. ఆ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగినాయి. నేనే స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాను, కానీ పట్టించుకోలేదు అంటూ అప్పుడు ఏదైతే బొగ్గు రంగానికి సంబంధించినటువంటి సెక్రటరీ అనిల్ స్వరూప్ చెప్పుకొచ్చారు. యూపీఏ 2 టైంలో ప్రతి మంత్రి కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు, ప్రతి బ్యూరోక్రాట్ అధికారి కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇవన్నీ ఫైల్స్ అన్నీ కూడా జయంతి నటరాజన్కి కూడా నేను నటరాజన్కి చెప్పాను. అట్లాగే పిఎంఓకి నేరుగా అవన్నీ పంపించాను, కానీ అస్సలు పట్టించుకోలేదు. ఈవెన్ సోనియా గాంధీకి కూడా కోట్ చేస్తూ నేను పంపించాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. విషయం ఏంటయ్యా అంటే ఆ రోజుల్లో ఆ కుంభకోణాలే పెద్ద ప్రయోజనకరమైపోయినాయి. వాళ్ళందరూ వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కారణమైంది. బొగ్గు దీంట్లో అయితే చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, చూసాం కదా.